హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ దొరబాబు పెళ్ళాం పార్ట్ 15. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? కృష్ణవేణి జైపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఆమెకి ఎంత నచ్చ చెప్పినా అస్సలు వినిపించుకోవడం లేదు అని ఆమెని ఒక్కసారిగా అతని పైకి లాగేసుకున్నాడు అతను. అతని చేతులు ఆమె నిడుమిని చుట్టేశాయి. అతను అలా చేస్తాడు అని ఆమె అస్సలు ఊహించలేదు. కృష్ణవేణికి మాటలు తడబడుతున్నాయి. ఆమె శరీరం వణికిపోతుంది. ఆమె పరిస్థితిని చూస్తే అతనికి నవ్వొస్తుంది. కానీ నవ్వును ఆపుకుంటూ వణుకుతున్న ఆమె పెదాలని అతని పెదాలతో మూసేశాడు. కొద్దిసేపు ఆమెను ఆ ముద్దుతోనే మరో లోకంలోకి తీసుకుని వెళ్ళాడు. ఆమెకి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. అది గమనించిన అతను ఆమె పెదాలని విడిచేశాడు. ఎర్రగా కందిపోయిన ఆమె పెదాలని చూసి చిరునవ్వుతో చూపుడు వేలుతో వాటిని తాకుతూ, కాస్త నేను చెప్పేది కూడా వినాలి కదా, ఎందుకు అన్ని ప్రశ్నలకు ఒకేసారి సమాధానం కావాలి అని పట్టుకొని కూర్చున్నావు? ఎంతైనా నువ్వు మీ నాన్న కూతురివి అని నిరూపించుకున్నావులే. నీకు ముందే చెప్పాను కదా, గుడి దగ్గరికి వెళ్తే అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అని. కానీ నువ్వే నా మాట వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు నువ్వు పెదాలు ఎలా ఎర్రగా కద్దిపోయాయో అని అన్నాడు. నువ్వు నాతో ఎప్పుడు గొడవ పడినా సరే నేను నీకు ఇలాగే తీపి గుర్తులు ఇస్తూ ఉంటాను. ఇక నుండి నాతో గొడవ పడే ముందు కాస్త ఆలోచించుకో. ఎలాంటి సమయమైనా సరే, అందరి మధ్యలో ఉన్నా సరే నేను ఇచ్చే సమాధానం మాత్రం ఇలాగే ఉంటుంది అని అతను కనుబొమ్మలు ఎగరేస్తూ అనగానే కృష్ణవేణికి ఒక్కసారిగా కోపం వచ్చింది. కళ్ళు పెద్దగా చేసి అతని వైపు చూసింది. అబ్బా, ఏం మనిషివో ఏమో, చాలా నొప్పిగా ఉంది. నువ్వు మొండివాడివి, మొరుటోడివి. ఇలా ఎవరైనా కందిపోయేలా పెదాలపై ముద్దు పెడతారా అంటూ అతన్ని తోసేసి అద్దంలో ఆమె పెదాలను చూసుకొని, ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళేది? నన్ను అందరూ చూసే చూపులు నేను తట్టుకోలేను. వాళ్ళు నవ్వుకుంటారు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఏమని సమాధానం చెప్పాలి అని అతని వైపు మళ్ళీ చూసింది. ఏయ్, అదిగో మళ్ళీ కోపంగా నన్నే చూస్తున్నావు. ఇందాక నేను ఇచ్చిన ముద్దు సమాధానం మళ్ళీ కావాలా ఏంటి అని అతను అనగానే ఆమె రెండు చేతులతో పెదాలను మూసేసుకొని తల అడ్డంగా ఊపుతూ, ఇక చాలు, నా తిప్పలేవో నేను పడతాను. గుడికి వెళ్తే ఏదో నిజం తెలుస్తుంది అని అన్నావు కదా, పద వెళ్దాం. మా వాళ్ళు వెళ్ళి కూడా చాలాసేపు అవుతుంది. మన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారో ఏమో అని కాస్త కోపంగానే మాట్లాడుతూ పెదాలకి రెడ్ కలర్ లిప్స్టిక్ వేసుకొని కాస్త కందిపోయి ఉన్న పెదాలని లిప్స్టిక్తో కవరింగ్ చేసింది. గుడికి వెళ్ళడానికని కార్ సిద్ధంగానే ఉంది బయట వాళ్ళ కోసమని. కానీ అతను కారులో కాకుండా అతని బుల్లెట్ బైక్పై కూర్చోబెట్టుకొని ఊరి జనాలందరి మధ్యలో నుండి తీసుకొని గుడికి వెళ్ళాడు. కృష్ణవేణి కూడా తక్కువేదేమీ కాదు. నా భర్త ఎంత అందగాడో, అతన్ని తగ్గించుకోవడానికి ఈ ఊళ్ళో చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. కానీ నా దొరబాబు నాకే సొంతం అని కాస్త గర్వపడుతూ అతని వెనకాలే కూర్చొని ఆమె రెండు చేతులతో అతన్ని చుట్టేసి కూర్చుంది. ఆ జంటని చూస్తే అందరికీ కాస్త ఈర్ష్య కలుగుతున్న మాట నిజమే. కానీ చూడడానికి చాలా చక్కగా ఉన్నారు. చూడముచ్చటైన జంట వాళ్ళిద్దరిది అని వాళ్ళు మెచ్చుకోలేక ఉండలేకపోయారు ఆ ఊరి జనాలందరూ. గుడికి వెళ్ళగానే పంతులు గారు వీళ్ళిద్దరి చేత పూజ చేయించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరి ముందు జై కృష్ణవేణి మెడలో ఉన్న పసుపు తాడిని తీసేసి బంగారు తాళిని వేశాడు. కృష్ణవేణి తండ్రి మహేంద్ర వాడిపోయిన ముఖంతో ఒక పక్కన కూర్చొని ఉన్నాడు. ఆమె అదంతా గమనిస్తూనే ఉంది. కృష్ణవేణి జై వాళ్ళ నాన్న చలపతిరావుని చూసి కాస్త ఆశ్చర్యపోయింది. అతన్ని ఎప్పుడూ అంత ప్రశాంతంగా చూడలేదు ఆమె. చాలా పద్ధతిగా ఒక పెద్ద మనిషి హోదాలో గుడి ప్రాంగణంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అసలు అతను తాగుతాడు అంటే ఎవరైనా నమ్ముతారా? అలా ఉన్నాడు మరి చూడటానికి.
కృష్ణవేణికి గుడిలో ఆ తాళి మార్చే పద్ధతి, ఆ ఫంక్షన్ చాలా బాగా నచ్చింది. ఆ జంట పేరు మీద అక్కడ అన్నదానం కూడా చేయించారు. ఇద్దరూ కలిసి చాలామందికి వడ్డించారు కూడా. జై అందరితో చాలా బాగా మాట్లాడుతున్నాడు. అక్కడికి ఎక్కడెక్కడి నుండో భక్తులు వస్తున్నారు. వాళ్ళందరితో కూడా చాలా చనువుగా ఉంటున్నాడు. దొరబాబు అంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా జైని కలవకుండా వెళ్ళడం లేదు. జై కుటుంబం చాలా మంచిది అని సొంత ఊరు జనాలే కాకుండా చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అది విని కృష్ణవేణి చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ మామయ్యని చూడగానే ఆ సంతోషం అంతా మాయమైపోయింది. ఎందుకు మామయ్య మరో పెళ్లి చేసుకున్నాడు? ఎందుకు అలాంటి పరిస్థితుల్లో మా అత్తని వదిలేసి తాగుడికి అలవాటయ్యాడు? నా జై బావ చాలా మంచివాడు. బావ కొడుకుగా ఉన్నా కూడా మావయ్య ఎందుకు మరొకరిని కన్నాడు? అది కూడా పరాయి ఆడదానితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని మరీ కొడుకుని కన్నాడు. చిచి, ఇలాంటి మనిషి గురించి మనసులో తలుచుకున్న పాపమే అని ముక్కు చెంపలు వేసుకుని గుడిలో ఉన్న దేవుళ్ళకి నమస్కారాలు పెట్టుకుంటూ ఉంది. ఏంటి, చాలా పెద్ద మొక్కులే మొక్కుతున్నట్టున్నావు? ఇందాకటి నుండి చూస్తూనే ఉన్నాను. చెంపలు వాయించుకుంటూ మొక్కుతుంటావు. ఏంటా కోరిక అని పక్కనే కూర్చుంటూ జై కృష్ణవేణిని అడిగాడు. అయ్యో బావ, నాకంటూ సపరేట్గా ఎలాంటి కోరికలు లేవు. నువ్వు నాతో ఉంటే చాలు, నాకు ఇంకేమీ వద్దు. అయినా గుడికి వస్తే ఏదో నిజం తెలుస్తుంది అని అన్నావు కదా, మరి ఏంటి ఆ నిజం? కృష్ణవేణి జైతో మాట్లాడుతూ ఉన్న సమయంలోనే అక్కడికి జై వాళ్ళ అమ్మ సుగుణమ్మ గారు వచ్చారు. ఆవిడని చేసి కృష్ణవేణి నోరిల్లు పెట్టింది. బావా, నేను చూస్తున్నది నిజమేనా లేక కలకంటున్నానా? నేను నా పుట్టింటికి వచ్చే సంవత్సరాలు ఏమీ అవ్వలేదు కదా, మరి ఇంతలోనే అంత మార్పేంటి? అత్తయ్యలో ఏంటి ఇంత మార్పు వచ్చింది? అత్తయ్య ఎంత చక్కగా ఉన్నారో ఆ పట్టు చీరలో, చాలా అందంగా ఉన్నారు. నవ్వుతూ మామూలుగా మామయ్యతో మాట్లాడుతూ వస్తున్నారు. ఇద్దరి జంట చాలా బాగుంది అని కృష్ణవేణి ఒకవైపు ఆశ్చర్యపడుతూనే అన్నది. అవును, వాళ్ళిద్దరి జంట బాగుంది. అందుకే దేవుడు మనుషులు వాళ్ళని కలవనివ్వకుండా చేశారు. కానీ ప్రేమ చాలా గొప్పది కదా, అందుకే ఎవరు వాళ్ళని విడదీయలేదు అని జై అనగానే కృష్ణవేణి భర్త వైపు చూసింది. బావా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు. అత్తయ్యకి పిచ్చి తగ్గిపోయిందా? ఆవిడ ఇప్పుడు అందరిలా మామూలు మనిషిలా అయిపోయిందా అని అడిగింది. నీ కళ్ళ ముందే ఉంది కదా మా అమ్మ, ఆవిడతో మాట్లాడే నీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకో అని అతను అన్నాడు. అవును, మామయ్య మీద కోపంతో అసలు అతని ఆశీర్వాదం కూడా తీసుకోలేదు. ఇప్పుడు అత్తయ్య మామయ్య ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు కదా, అత్తయ్య కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నేను వెళ్ళి వాళ్ళిద్దరి ఆశీర్వాదం తీసుకుంటాను. ఆవిడ నన్ను కోడలిగా దగ్గరికి తీసుకుంటుంది అని చాలా సంతోషంగా కృష్ణవేణి అత్త మామ వైపు అడుగులు వేసింది. కృష్ణవేణి వాళ్ళ మామయ్య వెనకాలే అతని రెండో కొడుకు కూడా గుడి లోపలికి వచ్చాడు. అతను ఒక్కడు మాత్రమే కాదు, అతనితో పాటు మరో ఆవిడ కూడా ఉంది. ఆవిడని చూడగానే కృష్ణవేణి అడుగులు ముందుకు పడలేదు, అక్కడే ఆగిపోయింది. ఆమె కళ్ళు పెద్దగా అయ్యాయి. ఆ అబ్బాయితో ఉన్నది జై వాళ్ళ తల్లి సుగుణమ్మ. ఆవిడ ఇంట్లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. పిచ్చి పిచ్చిగా చిన్న పిల్లలా ప్రవర్తిస్తూ రాజా చెయ్యి పట్టుకొని నడుస్తూ ఉంది. అది చూసి కృష్ణవేణికి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది. వెంటనే జై ఆమె వెనకాల వచ్చి నిలబడి అతని చెయ్యి ఆమె భుజాల చుట్టూ వేసి కృష్ణవేణిని పట్టుకున్నాడు. ఏంటి బావా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను చూస్తున్నది కళ, నిజమా? మామయ్యతో ఉన్న ఆవిడ ఎవరు? రాజాతో ఉన్నది ఎవరు? ఇద్దరూ ఒకేలా ఉన్నారు. వీళ్ళిద్దరిలో మీ అమ్మ ఎవరు? మామయ్య వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకున్నాడా? అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి? నాకు సమాధానం గుడిలో దొరుకుతుంది అన్నావు, కానీ ప్రశ్ననే నా ముందు పెట్టావేంటి బావా అని కృష్ణవేణి అడిగింది. అందుకు జై నవ్వుతూ, నీకు మా అమ్మ ఎవరో తెలియాలి అంటే అడగాల్సింది నన్ను కాదు, మీ నాన్నని, మీ నానమ్మని, మీ తాతయ్యని. వాళ్ళైతేనే నీకు మా అమ్మ ఎవరో క్లియర్గా చెప్తారు అని అతను అనగానే కృష్ణవేణి
చా ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే సారీ అండి, స్టోరీని టైంకి ఇవ్వలేకపోతున్నాను. 9థ్‌కి పెళ్ళికని వెళ్ళామా, అక్కడే ఒక వారం రోజులు సెటిల్ అయ్యాము. అక్కడి నుండి వచ్చిన తర్వాత ఇక్కడ మాకు ఊర్లో పొలాలు ఉన్నాయి కదా, వరి కోయించి ఆ వడ్లని ఎండబెట్టే పనిలో ఉన్నాము. ఇక తీరిక లేకుండా ఉంది నాకు. అందుకే వీలు చూసుకొని స్టోరీని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కానీ ఇంట్లో పనులు, బయటి పనులు, పిల్లలు ఈ హడావిడిలో పడి అసలు టైం కుదరడం లేదు నాకు. మీరే అర్థం చేసుకోవాలి. అసలు నేనేంటో, నేను చేసే పనులేంటో మీకు తెలీదు కదా! నేనే చెప్పాలి. నేను చెప్తేనే కదా నా పరిస్థితి గురించి మీకు అర్థమవుతుంది. నా సంగతి పక్కన పెట్టండి. అసలు ఛానల్ గ్రో అవ్వడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు నేను స్టోరీస్‌ని ఇవ్వలేకపోతున్నాను. మీరు నా ఛానల్‌ని ఫాలో అవ్వడం లేదు. అసలు సబ్స్క్రైబర్సే పెరగడం లేదు. స్టోరీకి వ్యూస్ రావడం లేదు. ఒక్కసారి ఛానల్‌పై కన్నేసించండబ్బా! తొందరగా 1000 మెంబర్స్ అవ్వచ్చు కదా! మన ఛానల్ అసలు సక్సెస్ అవుతుందో లేదో నాకు నమ్మకం కలగాలి కదా! ఒక్కసారి ఛానల్ సక్సెస్ అయితే ఆ తర్వాత నేను ఎవరి మాట వినను. అంటే ఇంట్లో వాళ్ళ మాట. మీరు కోరుకున్నట్టు మంచి మంచి స్టోరీస్‌ని ఇవ్వడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. సోది చెప్తున్నానని మాత్రం అనుకోకండి. ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చెప్తున్నానో అర్థం కావడం లేదు. మాటలైతే తడబడుతున్నాయి. ఇక మీరే నన్ను అర్థం చేసుకొని నా ఛానల్‌ని బ్రతికించాలి. థ్యాంక్ యూ.